హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ అండి. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. ఈరోజు నిఫ్టీ డే అనమాట అండి. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ డామినేట్ చేసింది కదా. ఈరోజు యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ స్లైడ్గా స్లగ్గిష్గా ఉన్నప్పటికీ కూడా రైట్. సో నిఫ్టీలో కొంచెం మొమెంటమ్ అనేది కనిపించింది అనమాట అండి. అండ్ ఓవరాల్గా ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక సో ప్రైస్ యాక్షన్ నిఫ్టీలో మీరు చూడొచ్చు అనమాట అండి. మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్లోకి రావడం జరిగింది. సో గ్యాప్ అప్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫస్ట్ 1 అవర్లో వితిన్ 1 అవర్లోనే దట్ గాట్ సోల్డ్ అనమాట అండి. ఆ గ్యాప్ అప్ ఏదైతే ఉందో అది సస్టైన్ అవ్వలేదన్నమాట. సో గ్యాప్ అప్ ఇమీడియట్గా గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా నిన్న మీకు ఒక ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అని చెప్పి నేను మీకు షేర్ చేయడం జరిగింది కదండి. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్రకారం అది బ్రేక్అవుట్ అయితే ఆ పొటెన్షియల్ రేంజ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం కదా. ఆ రేంజ్ ఏదైతే ఉందో 25,100 లెవెల్స్ 200 లెవెల్స్ పాసిబుల్ అని చెప్పి నేను మనం అనుకోవడం జరిగింది రైట్. సో ఎగ్జాక్ట్ లెవెల్స్కి వెళ్ళడం జరిగిందనమాట అండి. అండ్ ఓవరాల్గా కరెంట్ స్ట్రక్చర్ ఏంటి అంటే మీరు క్లియర్గా చూడొచ్చు అనమాట అండి. స్టిల్ స్ట్రక్చర్ అప్వర్డ్ ట్రెండింగ్ అనమాట అండి. సో హయ్యర్ హయ్యర్ లోస్ తోటి అంటే షార్టర్ టర్మ్ టైం ఫ్రేమ్లో చెప్తుంది అనమాట అండి. సో 15 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక ట్రెండ్ ఈజ్ ఇంటాక్ట్ అనమాట అండి. సో వండర్ఫుల్ బయింగ్ చూడొచ్చు అనమాట అండి. 15 మినిట్స్ క్యాండిల్స్ అన్నీ కూడా కంప్లీట్ గ్రీన్ క్యాండిల్స్ అనమాట అండి. సో మంచి మొమెంటమ్ వచ్చింది. బట్ ఫైనల్గా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉన్నారో అందరూ ఎగ్జిట్ అవుతారు, ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు కాబట్టి ఆ కూల్ ఆఫ్ అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ రావడం అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ రైట్. సో అయితే ఇంట్రాడేలో ఒక సెంచరీ అనమాట నిఫ్టీ 100 పాయింట్స్ పైన పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో దానికి ఎఫ్ఐఐస్ అనమాట, న్యాచురల్గా డిఐఎస్ కాదు. ఈరోజు ఎఫ్ఐఎస్ యొక్క కంట్రిబ్యూషన్ ఉందన్నమాట. ఎఫ్ఐఎస్ 2,800 కోట్లు బయింగ్ చేయడం జరిగింది, డిఐఎస్ నామినల్గా సెల్లింగ్ చేయడం జరిగింది అనమాట అండి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 33 స్టాక్స్ ఆర్ ఫ్లయింగ్ అనమాట అండి, అడ్వాన్స్గా ఉండడం జరిగింది. సో మీరు చూస్తే కనుక అండ్ ప్రైస్ మూవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక విల్ గెట్ సమ్ ఐడియా అనమాట అండి. ఏ స్టాక్స్లో ఏ సెక్టర్లో మొమెంటమ్ ఉందనేది. సో ఆల్ టైమ్ హై స్టాక్స్, ఆల్ టైమ్ లో స్టాక్స్ ఇవి మీరు చూస్తే కనుక ఫార్మా వన్స్ అగైన్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అనమాట అండి. చాలా రోజులుగా నేను మీకు షేర్ చేస్తున్నాను కదా, ఫార్మా సెక్టర్లో మొమెంటమ్ కంటిన్యూ అవుతుంది. అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్ రిలేటెడ్గా గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ దృష్టి పెట్టిన అని చెప్పి నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు రీసెంట్ టైమ్స్లో, అది దానికి ఇప్పుడు సీజనల్ ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతుంది రైట్. సో తర్వాత మ్యారేజ్ సీజన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో గోయింగ్ ఫార్వర్డ్ ప్రాఫిటబిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో ఖచ్చితంగా ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఖర్చు ఎప్పుడైతే తగ్గిందో లాభం పెరుగుతుంది కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీ ఇవన్నీ కొంచెం తగ్గాయి కాబట్టి. సో అది డెఫినెట్గా హెల్ప్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్. సో అయితే నిఫ్టీ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఏదైతే అనుకున్నామో ఆల్మోస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోవడం జరిగింది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రెంత్ చూపిస్తుంది అనమాట అండి, క్లియర్గా మీరు చూడొచ్చు. అయితే నిఫ్టీ ఉన్నంత స్ట్రెంత్ లేదనమాట అండి. సో ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ బ్రేక్ అవ్వింది, బట్ కానీ సమ్హౌ మేనేజ్ టు పుల్ అనమాట అండి. బట్ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ ఏదైతే ఉందో హై దాటి వెళ్ళడానికి అటెంప్ట్ జరిగింది, బట్ కానీ అది సస్టైన్ అవ్వలేదన్నమాట అండి. రివర్సల్ వచ్చేయడం జరిగిందనమాట. సో టువర్డ్స్ ఎండ్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ నార్మల్గానే క్లోజ్ అయింది తప్ప ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా అయితే కాదనమాట అండి. సో కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లాగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి. అండ్ యాక్చువల్గా ఈ లెవెల్ దగ్గర చాలా వరకు కన్సల్టేషన్ అయింది. అంటే రేపు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గివ్ ఏ బ్రేక్అవుట్ అనమాట అండి. జనరల్గా లెవెల్ దగ్గర కన్సల్టేట్ అయ్యి హోల్డ్ అయితే కనుక సో బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో లెటస్ ఏం జరుగుతుందో చూద్దాం. బట్ కప్ అండ్ హ్యాండిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇక్కడ కన్సల్టేషన్ బాగా అవుతుందన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే వన్స్ బ్రేక్అవుట్ అయితే కనుక సో వండర్ఫుల్గా 51,800 లెవెల్ ఒక 500 పాయింట్స్ ప్లస్ రేపు ఏదన్నా రేపు ఎక్స్పైరీ కదా చూడాలన్నమాట అండి. సో రియల్గా అంత మూమెంట్ ఉంటుందా లేదా విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ కానీ టెక్నికల్గా ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో 51,400 లెవెల్ బ్రేక్ అయితే కనుక సో 51,700 800 లెవెల్స్ రీసెంట్ హై ఏదైతే ఉందో ఎస్పెషల్లీ 51,700 లెవెల్ అనేది టెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. లెటస్ ఏం జరుగుతుందో చూద్దాం. సో దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ అనమాట అండి, ఖచ్చితంగా పైకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ సెంటిమెంట్ కదా, గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి ఏంటి దాన్ని బేస్ చేసుకుని అయితే ఈరోజు మిక్స్డ్గా ఉన్నాయన్నమాట అండి. అంత కొంచెం ఫ్లాట్గానే ఉండడం జరిగింది మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అవన్నీ కూడా.
అయితే నాస్డాక్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఈరోజు ఎలా ట్రేడ్ అవుతాయి అనేది వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి, రైట్. సో ఓకే, సో నిన్న అయితే కొంచెం పాజిటివ్గానే 1% ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. దే ఆర్ హోల్డింగ్ అనమాట అండి. సో డౌ జోన్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా కొంచెం నెగిటివ్గా 3-4 డేస్ సెల్లింగ్ తర్వాత దే ఆర్ హోల్డింగ్ అనమాట అండి. మేబీ ఇట్ ఈస్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ దట్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఏదైతే నేను మీకు షేర్ చేయడం జరిగిందో, సో మేబీ ఆ ప్రాసెస్లో ఉందేమో, వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ ఇండివిజువల్ స్టాక్స్లో మాత్రం చాలా వండర్ఫుల్గా టార్గెట్స్ వస్తున్నాయన్నమాట అండి. లైక్ 1 వీక్ బ్యాక్ తీసుకున్న ఒక స్టాక్ లైక్ 13-14% ప్రాఫిట్స్ వస్తే ఈరోజు బుక్ చేయడం జరిగింది. అండ్ 2 డేస్ బ్యాక్ తీసుకున్న స్టాక్ అయితే 22% రిటర్న్ రావడం జరిగింది అనమాట అండి. సో అంటే లైక్ దెర్ ఈస్ స్ట్రెంత్ ఇన్ ద మార్కెట్ అండి, బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఐపీఓస్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోతాను, లిక్విడిటీ బ్రహ్మాండంగా ఉందన్నమాట అండి ఈ మార్కెట్లో. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట అండి, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్ యాక్చువల్గా కరెక్షన్ వస్తుందా అనుకుంటున్నాం, బట్ కానీ ఏమాత్రం మినిమం డీసెంట్ 5-10% కూడా కరెక్షన్ రావట్లేదు అనమాట. ఇమీడియట్గా బయ్యింగ్ అయితే వచ్చేయడం మనం అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్, రైట్. కమింగ్ టు సెక్టర్స్, ఐటీ పెర్ఫామ్ చేయడం జరిగింది. స్మాల్ క్యాప్ కొంచెం నిన్న మొన్న కొంచెం నీరసంగా ఉంది కదా, బట్ కానీ ఫైనల్ ఇట్ గాట్ సమ్ మొమెంటమ్ అనమాట అండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో బాగానే మొమెంటమ్ రావడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. ఓవరాల్గా ఫైనాన్స్, పిఎస్యూ బ్యాంక్స్ అనమాట. ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి అండర్ పెర్ఫామ్ చేయడానికి పిఎస్యూ బ్యాంక్స్ ఒక రీజన్ అనమాట అండి, మీరు చూస్తే కనుక. సో పిఎస్యూ బ్యాంక్ ఆర్ ద రీజన్, రైట్. సో మీరు చూస్తే కనుక సో పిఎస్యూ బ్యాంక్స్లో అండర్ పెర్ఫార్మెన్స్ వలన బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం, రైట్, సో వెనకాల పడింది అనమాట అండి, కొంచెం వెనకబడింది అని చెప్పాలన్నమాట. సో అదర్వైజ్ యాక్చువల్గా బాగా పెర్ఫామ్ చేసి ఉండాలన్నమాట అండి ఖచ్చితంగా. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట అండి. బట్ వెన్ కమ్స్ టు పిఎస్యూస్, రైట్, పిఎస్యూ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెర్ఫామ్ చేయలేదు, అది పెరగలేదు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి ఇవి బ్యాంక్ నిఫ్టీని పెరగడానికి కంట్రిబ్యూట్ చేయలేదన్నమాట అండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బ్యాంక్ నిఫ్టీని కిందకి పుల్ చేయం. ఒకనొక టైంలో హెవీ వెయిట్ అండ్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగిందనమాట అండి. బట్ ఫైనల్గా టువర్డ్స్ లాస్ట్లో కొంచెం రికవరీ అయితే రావడం అయితే మనం అబ్జర్వ్ చేసాం ఫ్రెండ్స్, రైట్. సో ఓవరాల్గా ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, గ్లోబల్ క్యూస్ బట్టి రియాక్షన్ ఉంటుందని చెప్పి మనం అనుకుంటున్నాం కదా, ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పి నేను ఐ హ్యావ్ బిన్ టెల్లింగ్ కదా. సో ఫుల్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఫుల్ ఆఫ్ డేటా రిలేటెడ్గా రేపు మనకి సిపిఐ డేటా ఇవన్నీ వస్తాయన్నమాట అండి. ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా మెయిన్ కీ లైక్ ఫిగర్స్ అనమాట అండి, కీ పాయింట్స్ అనమాట ఫర్ ద ఫెడ్ టు టేక్ డెసిషన్ ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే సో దాన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ ఉంటుంది. అండ్ నిన్న లైవ్ స్ట్రీమ్లో డీటెయిల్గా ఎనీహో డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఏ విధంగా ఇంట్రెస్ట్ రేట్ ఎఫెక్ట్ అనేది మార్కెట్స్ మీద ఉందనేది ఆల్రెడీ నిన్న డీటెయిల్గా లైవ్ స్ట్రీమ్లో నేను మీకు షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. గ్లోబల్ సపోర్ట్స్ తోటి మన మార్కెట్స్ ముందుకు వెళ్తాయంటే విల్ సీ. యాజ్ ఆఫ్ నౌ అయితే దే ఆర్ లుకింగ్ లైక్ దే ఆర్ హోల్డింగ్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే బాగానే హోల్డ్ అయింది, బుల్లిష్ క్యాండిల్. నిఫ్టీ కూడా బాగానే హోల్డ్ అయింది. సో బుల్లిష్ థ్రస్టింగ్ లాగా క్యాండిల్ లాగా కొంచెం, రైట్. సో ఇంకా ఫార్మేషన్ రావాలన్నమాట అండి, రైట్. ఈరోజు క్లోజింగ్ వచ్చి ఉంటే ఏదైతే ప్రైస్ యాక్షన్ ఫాల్ వచ్చిందో ఫ్రైడే రోజుది కవర్ అయిపోయినట్టు అవుదును, బట్ కానీ స్టిల్ మళ్ళీ ఈ కేమంటారు సమ్ సెల్లింగ్ ప్రెజర్ అనమాట. ఎనీహౌ విల్ వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ ఇదనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్లో మూమెంట్ అనేది ఉండే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్, రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయిపోయి వీడియో మీకు నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.